హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోని ప్రారంభించడానికి ముందు అందరం ఒకసారి భారత్ మాతాకి జై అనుకుందాం. భారత్ మాతాకి జై. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలు అయితే ఏంటి, టారిఫ్స్ ఇవన్నీ ఏంటి, ఆ పర్సంటేజ్లు అవన్నీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్ ఎకానమీ లాస్ట్ 10-15 ఇయర్స్‌లో ఎంతో గ్రో అయింది. టాప్ 5లోకి వచ్చింది. ఇప్పుడు టాప్ 4లో ఉంది. ఇదే విధంగా ఉంటే ఇంకొక 3, 4 ఇయర్స్‌లో మనం టాప్ 3లో ఉంటాం. వరల్డ్ వైడ్ ఇండియన్ ఎకానమీలో. సో, మనం ఈ సమయంలో అమెరికా విధిస్తున్నటువంటి ఆంక్షలైతే ఏంటి, రకరకాల కారణాల వల్ల మన ఇండియన్ ఎకానమీ మన గ్రోత్‌ని ఎవరు తగ్గించలేరు. ఎవరు ఇంపాక్ట్ చూపించలేరు. మన ఇండియా ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. యునైటెడ్‌గా ఉంటుందని చూపించాల్సిన సమయం మనకు ఆసన్నమైంది. ఎంతోమంది ఎన్నో వీడియోలు చేస్తున్నారు. ఏంట్రా నువ్వు చేసేది, నువ్వు పెట్టేదని అనుకోవచ్చు. నేను కాదనట్లేదు. ఏదో నా వంతు ప్రయత్నం నేను చేయాలనుకుంటున్నాను అంతవరకే. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందేందంటే, మన ఇండియన్ ఎకానమీ బాగుంటే, మన ఇండియాలో ఉన్న పాపులేషన్ జాబ్స్ బావుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయి. తద్వారా ఫ్యామిలీస్ అన్నీ స్థిమితంగా, ప్రశాంతంగా జీవించగలవు. ఇలాంటి సమయంలో మనం మన కంట్రీకి మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ చెప్పే విషయమే. ఇక్కడ మనం సపోర్ట్ చేయాలంటే దేశభక్తి అందరిలోనూ ఉంది. ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మనం సపోర్ట్ చేయాలంటే ఏ విధంగా సపోర్ట్ చేయాలంటే మన ఎకానమీని గ్రో అవ్వడానికి ముఖ్యంగా ఈ సమయంలో అన్ని దేశాలు మనల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు అమెరికా అయితే ఏంటి, యూకే అయితే ఏంటి, రకరకాల కంట్రీస్ మనల్ని టార్గెట్ చేసి మన ఎకానమీని డౌన్‌ఫాల్ చేయాలని చూస్తున్న సమయంలో మనం మన ఇండియన్ ఎకానమీ ఎంత గొప్పదో, మన ఇండియన్స్ యూనిటీ, దేశభక్తి ఎంత గొప్పదో చూపించాల్సిన సమయం ఇది. ఈ సమయంలో మనం చేయాల్సింది ముఖ్యంగా ఏమిటంటే, మనకు వీలైనంత వరకు మన ఇండియన్ ప్రొడక్ట్స్‌ని వాడేదానికి ట్రై చేయండి. కూల్ డ్రింక్స్ అంటారా? ఏ కంట్రీ నుంచి ఏ కూల్ డ్రింక్ వస్తుందనేది సింపుల్ మనం గూగుల్‌లో చూసి తెలుసుకోగలం. సో, కూల్ డ్రింక్స్ ఆల్టర్‌నేటివ్‌గా ఇండియా మన కంట్రీలో ఏముందో అది ఆల్టర్‌నేటివ్స్ చూడండి. ఫుడ్ అంటారా? ఫుడ్‌కి సంబంధించింది గూడా. బర్గర్స్ గావచ్చు, పిజ్జా గావచ్చు, కేఎఫ్‌సి గావచ్చు, ఇంకా ఏదైనా గావచ్చు. రకరకాల ఫుడ్ ఐటెమ్స్ కావచ్చు. దానికి ఆల్టర్‌నేటివ్స్ ఇండియా నుంచి ఏమొస్తున్నాయి? ఇండియాలో ఏమున్నాయి? అవి చూడండి. ఫుడ్ ఐటెమ్స్ గానీ, అలాగే క్లాత్స్, బట్టలు, టెక్స్‌టైల్స్, బ్రాండెడ్ కోసం పోవడం అనేది తప్పని నేను చెప్పట్లేదు. అలాగే మన దేశభక్తిని కూడా చూపించాల్సిన సమయం ఇది. బ్రాండెడ్ ఐటెమ్స్ ఫారెన్ బ్రాండ్స్‌లోనే గాదు. మన ఇండియాలో గూడా మంచి బ్రాండెడ్ ఐటెమ్స్ ఉన్నాయి. మీరు షాపింగ్ చేసేటప్పుడు అది ఎలక్ట్రానిక్ గూడ్స్ గావచ్చు, ఎలక్ట్రికల్ డివైజెస్ కావచ్చు, లేదా ఫుడ్ ఐటెమ్స్ గావచ్చు, లేదా వాచెస్, టెక్స్‌టైల్స్. సో, ఏదైనా పర్చేజ్ చేసే ముందు ఒకసారి మన ఇండియాలో ఆ ప్రొడక్ట్స్‌కి ఫారెన్ కంపెనీస్ సంబంధించిన ప్రొడక్ట్స్‌కి ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయి? బెస్ట్ ఏమున్నాయని చూసి, ఆలోచించి పర్చేజ్ చేయాలని నా మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటున్నాను. మన ఇండియన్ ఎకానమీ కరెంట్ ఇప్పుడు ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. ఈ ఎకానమీ సెకండ్ పొజిషన్ లేదా థర్డ్ పొజిషన్‌కెళ్తే ఇండియా అనేది ఒక డిమాండింగ్ అని చెప్పం. మనం ఎప్పుడు డిమాండ్ చేసింది లేదు. సో, ఫర్దర్‌గా మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం. వాళ్ళ లైఫ్ స్టైల్‌కి, వాళ్ళ లైఫ్‌కి, వాళ్ళ జాబ్స్‌కి, ఎడ్యుకేషన్స్‌కి అన్నిటికి యూజ్ అవుతుంది. మెడికల్ పరంగా గావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా గావచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గావచ్చు, మనం ఇప్పుడు చూస్తున్నాం మెట్రో రైల్స్ గావచ్చు, కొత్త ఎయిర్‌పోర్ట్స్ రావడం గావచ్చు, హైవేస్ కొత్తవి ఏయడం గానీ, లేదా ఉన్నాటివి బాగా సరిదిద్దడం గానీ, క్వాలిటీ హైవేస్ కావచ్చు, రకరకాల సైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైడ్ గావచ్చు, ఎడ్యుకేషన్ సైడ్ గావచ్చు, మెడికల్ సైడ్ గావచ్చు. ఇలా మన ఇండియా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన ఇండియన్ ఎకానమీని సేవ్ జేసుకోవడం. సపోర్ట్ చేయడం. ఫస్ట్ మనం అనుకోవాల్సిందేందంటే నేషన్ ఫస్ట్. మన దేశం ఫస్ట్. ఐ మీన్ భారత్ ఫస్ట్. జై హింద్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.